నమస్తే వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్ అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సైకిల్ యాత్రికుడి భారతదేశ యాత్ర గుంటూరులో ప్రవేశం కడప నుంచి కాశ్మీర్ దాకా సైకిల్ యాత్ర కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడి 10,000 లంచం తీసుకుంటూ దొరికిన కల్వకుర్తి 2వ ఎస్ఐ రామచందర్జీ మేడ్చల్ జిల్లా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మేడ్చల్ జిల్లా బాలనగర్ జోన్ డీసీపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐడీపీఎల్ చౌరస్తా నుండి కుత్బుల్లాపూర్ చౌరస్తా వరకు ర్యాలీని బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ర్యాలీలో బాలనగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జీడిమెట్ల సిఐ మల్లేశం, బాలనగర్ సిఐ నరసింహారాజు, జీడిమెట్ల డిఐ కనకయ్య, పోలీస్ సిబ్బంది మరియు వివిధ కళాశాలల లెక్చరర్స్ మరియు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దానికోసమే ఎదురు చూస్తూ దానికోసమే వచ్చే వాళ్ళు మాకు తెలుసు. దాంతోపాటు ఏమవుతుందంటే ఆ డ్రగ్స్ కావాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఏం చేస్తారు, నేరాలు బాటలో పడుతున్నారు. లేదా ఆ డ్రగ్స్ మాయలో మత్తులు పడి ఏం చేస్తున్నారో తెలియకుండా అనేక నేరాలు, ఫ్రెండ్స్నే కాదు, కుటుంబ సభ్యులనే కాదు, ఆడపిల్లల్ని వేధించడమే కాదు, ఇట్లాంటి రకరకాల నేరాలు ఇప్పుడు ఎస్పెషల్లీ యువతలో పెరిగిపోతున్న నేరాలకు ప్రధాన కారణం లిక్కర్ అండ్ డ్రగ్స్ వినియోగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భారతదేశంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం ఈ రోజు చిత్రకూట మండపం నందు జరిగింది. దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామివారికి హుండీ లెక్కింపులో వచ్చాయని దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం నాడు కొందరు యువకులు ఒడిశా నుండి హైదరాబాద్ కి మనుగూరు మీదుగా 21.5 కేజీల గంజాయి తరలిస్తున్న ఫార్చునర్ కారుని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 13 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు రథంగుట్ట అర్బన్ పార్క్ వద్ద కారులు అక్రమంగా తరలిస్తున్న 21.5 కేజీల గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఏ రమేష్ పట్టుకున్నారు. దాని విలువ సుమారు 13 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒకరు పారిపోగా 5 యువకులను విచారించగా వారి వద్ద 21.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, పట్టుకున్న గంజాయి 5 యువకులను స్థానిక అబ్కారీ సీఐకి అప్పగించామని తెలిపారు. ఈరోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీము ఖమ్మం తర్వాత ఎక్సైజ్ మనుగూరు టీమ్స్ మాకు ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఒడిశా రాష్ట్రం నుంచి భద్రాచలం మనుగూరు మీదుగా హైదరాబాద్కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు కారులో అనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మనుగూరులోని రతంగుట్ట పార్క్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారు వచ్చింది. ఆ కారులో మాకు 21.5 కేజీల గంజాయి లభించింది. 6 వ్యక్తులు ఆ కారులో ఉండగా ఒక వ్యక్తి పారిపోయారు. 5 వ్యక్తులను మేము అరెస్ట్ చేశాము. షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్, షేక్ ఫైజల్, వీరి ముగ్గురిది హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ ప్రాంతం. వీళ్ళ ముగ్గురులోకి వెళ్ళి A3 అయిన షేక్ ఫైజల్ పారిపోయారు. షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్ను అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక ముగ్గురు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన తానంకి ప్రవీణ్, కోట హరీష్, వీళ్ళ జినిగా యశ్వంత్, వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర 21.5 కేజీల గంజాయిని సీజ్ చేశాము. తర్వాత ఒక 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన వస్తువులన్నిటి విలువ సుమారు 13 లక్షల రూపాయలు ఉంటుంది. థ్యాంక్ యూ.
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ రోహిత్ రాజు పిలుపు మేరకు గత వారం రోజులుగా మనుగురు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మనుగురు పోలీసులు మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం వారం రోజులుగా వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపట్టారు. చివరి రోజైన బుధవారం మనుగురు పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. ర్యాలీలో డిప్యూటీ కలెక్టర్ సుమా, మనుగురు మేజిస్ట్రేట్ కె సూరిరెడ్డి, సిఐ నాగబాబుతో పోలీసు సిబ్బంది, న్యాయవాదులు, విద్యార్థులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం సిఐ నాగబాబు మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అందరికీ నమస్కారం. యాంటీ డ్రగ్ వారోత్సవాల సందర్భంగా మేము గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారి ఆదేశాల మేరకు రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కాలేజీలలో, స్కూళ్ళలో, హాట్స్పాట్లు అంటే ఎక్కువగా గంజాయి విక్రమించే ప్రదేశాలలో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానికి చివరి రోజైన ఈరోజు మేము మనుగురు పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనుగురు పట్టణ యువతి యువకులు, విద్యార్థులు అదేవిధంగా పట్టణంలో ఉన్న ప్రముఖులు, మన గౌరవ మేజిస్ట్రేట్ గారు, డిప్యూటీ కలెక్టర్ మేడం గారు, మా సిఏ గారు, ఎక్సైజ్ సిఏ గారు, తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్, పర్టికులర్గా గంజాయి పట్ల అవగాహన, గంజాయి తీసుకుంటే జరిగే అనర్థాలు, వాటి ద్వారా వచ్చే మనకు ఉపద్రవాలు, ముఖ్యంగా యువతీ యువకులకు అదేవిధంగా విద్యార్థులకు నేను చేసే ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీరు దీనికి బానిసలు కావద్దు. దీనికి బానిసలు కావడం వల్ల మీ ఉజ్వలమైన భవిష్యత్తు చెడిపోతుంది. మీరు భవిష్యత్ తరాలకు ఒక మంచి సమాజాన్ని ఇవ్వలేని విధంగా తయారవుతుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ ఏదైనా డ్రగ్ ఎవరైనా బానిస అయి ఉండి దాని వ్యసనంలోంచి బయటకు రాకుండా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ మమ్మల్ని సంప్రదించండి. థియేటర్ లో కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్, పలువురికి స్వల్ప గాయాలు. మహబూబాబాద్ లోని ముకుంద థియేటర్ లో రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా ఒకసారిగా ప్రేక్షకుల మీద ఊడిపడిన సీలింగ్ పైకప్పు, పలువురికి స్వల్ప గాయాలు. దీంతో థియేటర్ యాజమాన్యంతో రాత్రి గొడవకు దిగిన ప్రేక్షకులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పచ్చని భూమిని కాపాడుకుంటూ చెట్లని చిన్ననాటి నుండే నాటుతూ వాతావరణంలో కాలుష్యాన్ని నిర్మూలించాలని కడప జిల్లాకు చెందిన కోట కార్తిక్ అనే డిగ్రీ చదివే విద్యార్థి మరియు సైకిల్ పై భారతదేశ యాత్రలో భాగంగా గుంటూరు వచ్చారు. సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్, భూమిని కాపాడుకుందాం, చల్లటి చెట్లని నాటుదాం అనే కార్యక్రమం స్ఫూర్తితో దారిలో చెట్లు నాటుతూ కాలుష్య రహిత భారతదేశం కోసం నిర్మాణం జరగాలని కాంక్షిస్తూ దేశ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన సందర్భంలో తెదేపా నేత బ్రహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ని కలిశారు. కార్యక్రమంలో చిలుమూరు ఫణి, ఎండపల్లి శబరి, ఫణి, నాగరాజు, వడ్లమూడి రాజా, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ యువకుడు కోట కార్తిక్ అని కడప నుంచి ఆయన భారతదేశ యాత్రకి బయలుదేరారు. సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్ అంటే భూమిని కాపాడుకుందాం, చెట్లని నాటుదాం, వాతావరణ కాలుష్యం లేకుండా చేద్దాం ఈ భూమి మీద అనే కాన్సెప్ట్తో యువకుడు బయలుదేరాడు. అతనికి సంఘీభావంగా గుంటూరు వచ్చిన సందర్భంగా సంఘీభావం తెలియజేయడం జరిగింది. గుంటూరులో ఇక్కడ గుంటూరులో స్థానికంగా 1-2 ప్రాంతాల్లో చెట్లు నాటడం ఈ యువకుడు చేయటం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటితే వాతావరణ కాలుష్యం, వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందనే భావంతో మరి చిన్ననాటి నుంచే ఈ డిగ్రీ చదివే యువకుడు ఈ కార్తీక్ మరి భారతదేశ యాత్ర మరి చేయటం చాలా హర్షించదగ్గ పరిణామం. మరి యువత ఈ యువకుడు కార్తీక్ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తూ వాతావరణ కాలుష్యం లేకుండా కనుక చేస్తే ఈ భూమి చాలా సుఖ సంతోషాలతో భూమి మీద ప్రజలు ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ యువకుడికి
మరి సంఘీభావం తెలియజేస్తూ అతనికి ఇంకా మంచి కార్యక్రమాలు ఇలానే చేసుకుంటూ పోవాలని అతనికి అభినందనలు తెలియజేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ పై ఒక్కసారిగా ఏసీబీ దాడి. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కల్వకుర్తి రెండవ ఎస్ఐ రామచందర్జీ భూ వివాద సమస్యలు స్టేషన్ బెల్ మంజూరు చేయడానికి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పూర్తి వివరాలకు వెళ్తే గూడూరు గ్రామానికి చెందిన నంబి వెంకటయ్య భూ వివాదం కేసులో గొడవకు సంబంధించి స్టేషన్ బెయిల్ కోసం వెంకటయ్యను కల్వకుర్తి రెండవ ఎస్ఐ రామచందర్జీ 10,000 లంచం డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు కేసు నమోదు విషయంలో విచారణ చేసి కోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. ఈరోజు కల్వకుర్తి పిఎస్లో క్రైమ్ నంబర్ 220/2025 కేసులో ఎస్ఐ రామచందర్జీ గారు ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నంబి వెంకటయ్య గారికి స్టేషన్ బెయిల్ గ్రాంట్ చేయడానికి 10,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అట్టి కంప్లైంట్ మాకు రావడంతో మేము కేసు రిజిస్టర్ చేసి వచ్చి ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన ఎడమ చేతితోటి తీసుకుని ఎడమ జోబు ప్యాంట్లో పెట్టుకున్నాడు. కెమికల్ టెస్ట్లో లెఫ్ట్ హ్యాండ్ అండ్ ప్యాంట్ జోబ్ పాజిటివ్ వచ్చింది. ఆయనను ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు పని చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ ట్విట్టర్, ఏసీబీ వాట్సాప్ నంబర్, ఏసీబీ ఫేస్బుక్లో కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఫిర్యాదుదారుల యొక్క డీటెయిల్స్ రహస్యంగా ఉంచబడతాయి. వెరిఫై చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే నిరభ్యంతరంగా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ డైరెక్ట్గా మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే మేము వెరిఫై చేసి వారికి తగిన న్యాయం చేస్తాం. ఒకరండి ఆయన డైరెక్ట్ అడిగారు, ఆయన డైరెక్ట్ కేసు వివరాలు క్రైమ్ నంబర్ చెప్పింది అంతే, అందులో డీటెయిల్స్. కేసు 23 నాడు రిజిస్టర్ 23/6/2025 నాడు క్రైమ్ నంబర్ 220/2025 అంటే కేసుకు సంబంధించిన ఇష్యూ. అది అన్నదమ్ముల విషయంలో ల్యాండ్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. వాళ్ళు పొలంకి పోతుంటే వస్తుంటే ఏదో వేసిండ్రు, కొట్లాడినరు అని చెప్పేసి, కొట్టిండ్రు అని చెప్పేసి కేసు పెట్టినారు ఎదుటి వ్యక్తులు. ఆ కేసు రిజిస్టర్ కావడంతో నీకు ఈ కేసులో బెయిల్ ఇవ్వడానికి 10,000 ఇస్తేనే ఇస్తా అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఫిర్యాదుదారుని ఆధారంగా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఆయన ఏం మాట్లాడుతాడు, ఇంకేం చెప్తారు చూసి దాన్ని బట్టి ప్రాథమికంగా అనుమానాలు అట్లనే ఉండవు. డైరెక్ట్ మనకు కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి దానిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి కొత్తగూడెంలో వేల లారీలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు ఇబ్బందులకు గురి అవుతున్నాయి. వెంకటాపురం నుండి భద్రాచలంకు వెళ్లే అంబులెన్స్ 2 గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అందులో ఉన్న గర్భవతి నొప్పులతో అవస్థలకు గురైంది. ఈరోజు 2 గంటలకు ట్రాఫిక్ జామ్ అయిన పోలీసు అధికారులు మాత్రం సంఘటన స్థలానికి చేరుకోలేదు. ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వలేదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ తెలిపారు. నా పేరు ముసలి సతీష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. భద్రాచలం డివిజన్లో ఈరోజు చర్ల మండలం కత్తిగూడెం గ్రామంలో వేల లారీలు రోడ్ల మీద నిలిచిపోయి ఇటు చర్ల నుంచి వెంకటాపురం వెళ్ళే ప్రధాన రహదారిలో ఈరోజు వెంకటాపురం నుంచి వచ్చే అంబులెన్స్లో ఒక గర్భవతి లారీ లాగిపోయి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కబోయి ఇబ్బంది పడుతున్న క్రమంలో అక్కడున్న ప్రజలు స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఇట్లా గత నెల రోజుల నుంచి చూసుకుంటే
వేల లారీలు రోడ్ల మీద నిలిపేసి ఉన్నారు. ఇటు వెంకటాపురం నుంచి వచ్చే లారీలు కానీ, ఇటు చెర్ల నుంచి వెళ్ళే వెహికల్స్ కానీ ఆటంకం కలిగి మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయి రోజు గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. తక్షణమే ఆ లారీలను నిలుపుదల చేయాలి. దీని మీద ఇంతకుముందు ఎమ్మెల్యేలను కలిసాం, మంత్రులను కలిసాము, అధికారులను కలిసి కూడా రిప్రజెంటేషన్లు చేసినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి రోడ్ల మీద లారీలు లేకుండా చేయాలని చెప్పి ఇక్కడున్న 8 ఇసుక రాంపుల లారీలు కూడా రోడ్ల మీద నిలుపుదల చేయాలి. ఇక్కడున్న ఇసుకను హైదరాబాద్కు కోట్ల రూపాయలకు తరలించి ఇవాళ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. కాబట్టి తక్షణమే రోడ్ల మీద లారీలు నిలుపుదల చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది. రంగారెడ్డి జిల్లా అనేది ఒకటి ఉన్నది. అయితే విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుందా? ఇక్కడ మీకు సీట్లు ఓట్లు రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలే. ఇక్కడ ప్రజలు పన్ను కట్టేది తెలంగాణ ప్రభుత్వానికే. భారతదేశంలో హర్యానాలో ఉన్న గుర్గాం తర్వాత తలసరి ఆదాయంలో 2వ స్థానంలో, తర్వాత తలసరి ఆదాయంలో 2వ స్థానంలో రంగారెడ్డి జిల్లా. దేశ భారతానికి వనరులు సమకూర్చే టాప్ 5 జిల్లాలో రంగారెడ్డి జిల్లా ఒకటి. తెలంగాణకు సగం పైన ఆదాయం రంగారెడ్డి జిల్లా ద్వారానే వస్తుంది. బీఆర్ఎస్ నేత పట్లుల కార్తిక్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా అనేది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనేది ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి అసలు ఈ జిల్లా ఒకటి ఉన్నది, దీని మంచి చెడులు బాగోగులు కూడా బాధ్యత ప్రభుత్వాన్ని మాదనే ఒక ఆలోచన ఏమైనా ఉన్నదా లేదా అని అడగడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సీట్లు రాకపోవచ్చు, మీకు ఓట్లు రాకపోవచ్చు, కానీ ఇక్కడున్న ప్రజలు తెలంగాణ వాళ్ళే, ఇక్కడ ఉన్న ప్రజలు పన్ను కట్టే తెలంగాణ రాష్ట్రానికే, ఇక్కడ ఉన్న ప్రజలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు పనిచేసేది తెలంగాణ అభ్యున్నతికే. భారతదేశంలో మేము కూడా ఒక పౌరులమని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. తలసరి ఆదాయంలో హర్యానాలో గుడుగాం తర్వాత 2వ స్థానంలో భారతదేశంలో నిలిచిన ఒక ఘనత రంగారెడ్డి జిల్లా. అదే కాకుండా భారతదేశానికి, తెలంగాణకే కాదు భారతదేశానికి వనరులు సమకూర్చే ఒక టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో, అది ఆర్థిక వనరులే కానివ్వండి, మానవ వనరులే కానివ్వండి, ఇంకేమున్నా కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో భారతదేశంలోనే మా జిల్లా రంగారెడ్డి జిల్లా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు ఒట్టినే వచ్చినాయా? ఎవరు త్యాగాలు చేయకుండా మా జిల్లా వాసులే కానీ, మా జిల్లా రైతులే కానీ, ప్రజలే కానీ కష్టపడకుండా రంగారెడ్డి జిల్లా ఈరోజు స్థాయిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులు వేలాది లక్షలాది ఎకరాలు దారాదత్తం చేసి ప్రభుత్వానికి, తద్వారా ప్రభుత్వం ఈ యొక్క భూములని డెవలప్ చేసి రోడ్లు వేసో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్ చేసి దీన్ని పెట్టుబడులు తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి సగం పైన ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరి ద్వారా యాద్ చేస్తున్నాం. దుండిగల్ పిఎస్ పరిధి బహదూర్పల్లి చౌరస్తాలో వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ పొంతనలేని సమాధానాలు చెప్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విచారించి వారి వద్ద నుండి 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించిన దుండిగల్ పోలీసులు. సిపి తెలిపిన వివరాల ప్రకారం జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు జగద్గిరిగుట్టకు చెందిన షేక్ ఫైసల్, షేక్ అబ్దుల్లా, సతీష్ లనే నిందితులను అరెస్ట్ చేశామని, వారి వద్ద నుండి 9 బైక్లు, 2 బాలనగర్ పిఎస్ పరిధిలో 2, సూరారం పిఎస్ పరిధిలో 2, దుండిగల్ పిఎస్ పరిధిలో 5 వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు, అలాగే కేసులో చాకచక్యంగా వివరించిన నిందితులను పట్టుకున్న క్రైమ్ సిబ్బందికి అభినందనలు తెలిపిన మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి. గత వారం 10 రోజుల నుంచి సుమారుగా గత 15 రోజుల నుంచి దుండిగల్ పోలీస్ స్టేషన్, సూరారం, మేడ్చల్ అట్లాగే బాలనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ మధ్య కొన్ని బైక్ స్టెప్లు జరగడం జరిగింది. అందులో భాగంగా మా దుండిగల్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్, అందులో ఇన్స్పెక్టర్ సతీష్ ఇద్దరు కలిసి ప్లస్ సూరారం ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, మాతో పాటు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు కూడా ఒక టీం లాగా ఫామ్ అయిపోయి గత వారం 10 రోజుల నుంచి కొంచెం సీరియస్గా ఎఫర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు వాళ్ళు బహదూర్పల్లి చౌరస్తాలో వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మాకు అనుమానాస్పదంగా ఒక 3 వ్యక్తులు బండ్ల మీద రావడం జరిగింది. దాంట్లో వాళ్ళతో విచారిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఆ బండికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల
వాళ్ళని తరోగా ఇంట్రాక్షన్ చేస్తే వాళ్ళు దొంగతనం చేయడం జరిగిందనమాట. ముగ్గురు దగ్గర నుంచి కొంచెం సతీష్ అవారలాగానే ఉన్నాడు. ఇంకొకతను ఎప్పుడైనా పని వస్తే పోతున్నట్టు ఇంకొకతను పని చేయట్లేదు అనమాట. అట్లా ఇప్పుడు అందరూ ఫస్ట్ టైం ఇక వాళ్ళకి టెక్నీషియన్ కొందరు ఒక బండి మాత్రం తాళమట్ట వదిలిపెట్టిపోయిననే అఫెండ్ చేస్తారు. దాంట్లో మిగతా మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి, కీస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. అవన్నీ పెట్టి వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే అందరూ కూడా వీళ్ళు దేవందర్ నగర్ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే మన ఏరియాలో చేస్తున్నారు అనమాట. బాలనగర్, సూరారం అండ్ దున్నిగల్ పోలీస్ స్టేషన్ వీళ్ళు అఫెన్సులు చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిమాండ్ చేసి కోర్టుకు పంపుతున్నాం. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండే ఏరియాలో శ్రీ సాయి విద్యాలయ హై స్కూల్లో 38 ఇయర్స్ సెలబ్రేషన్స్ మరియు యాన్యువల్ డే 2025 మరియు మెరిట్ అవార్డు ఫంక్షన్స్ 2025 హరిహర కళాభవన్ ఎంజీ రోడ్ సికింద్రాబాద్ లో సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ వెంకటేష్ టీచర్స్ వారి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డాన్సింగ్, సింగింగ్ అండ్ కల్చర్ యాక్టివిటీస్ తో స్కూల్ చిల్డ్రన్స్ అండ్ వారి పేరెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. 10th క్లాస్ స్టూడెంట్స్ 2025 బ్యాచ్ 500 మార్క్స్ ఎబోవ్ వచ్చిన వాళ్లకు అవార్డ్స్ కూడా ప్రెజెంటేషన్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. Our academic director madam, respected staff and beloved students. Today, as all of you know, it's a very memorable day for us, celebrating into our Lord, respected principal sir, madam, teachers and my dear children. It's really very happy that we are celebrating here our 38th annual day celebrations. It was a great grand success. All the children participated very enthusiastically. I thank all my team for putting great effort. యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ప్రశాంత్ నగర్ మాజీ కౌన్సిలర్ ఆవుల సాయి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి పాదాల వద్ద కేక్ కటింగ్ చేయించి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వారి జన్మదిన సందర్భంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేసిన మాజీ ప్రభుత్వ పాలేరు మాజీ శాసనసభ్యురాలు యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ప్రశాంత్ నగర్ మాజీ కౌన్సిలర్ ఆవుల సాయి జన్మదిన సందర్భంగా స్వామివారి పాదాల వద్ద కేక్ కటింగ్ చేయించి సెలవుతో సత్కరించి కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్న మండల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సైకిల్ యాత్రికుడి భారతదేశ యాత్ర గుంటూరులో ప్రవేశం. కడప నుంచి కాశ్మీర్ దాకా సైకిల్ యాత్ర. కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడి. 10,000 లంచం తీసుకుంటూ దొరికిన కల్వకుర్తి 2వ ఎస్ఐ రామచందర్జీ. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.